స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నానా చంటి చంటి లే అమ్మా, చాలా టైం అయింది. పాకెట్ మనీ ఎక్కడ పెట్టను? ఇలా ఇచ్చేయండి డాడీ. లే, కాలేజీకి వెళ్ళే టైం అయింది. లే అమ్మా చంటి, లే. శాంతి, బయటికి వెళ్తున్నాను. అనిలు, రారా, కూర్చోరా. ఇంకేంట్రా సంగతులు? నువ్వే చెప్పాలరా. మందేస్తున్నావు కదరా? వేస్తున్నాను. సోడైనా? Cheers. ఇంకేంట్రా సంగతులు? ఏమున్నాయి, ఒక్కడే కొడుకు, నెలకు 2 లక్షలు, బాగానే సంపాదిస్తున్నాను. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు రా? మొన్నే ఇంటర్ పాస్ అయ్యాడు. ఈ సంవత్సరమే నేను ఇంజనీరింగ్ జాయిన్ చేశాను. బండి కూడా కొనిచ్చాను. ఎరా, మన ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తున్నారా? వస్తున్నారా. అప్పుడే ఇప్పుడు వరకు 4 లక్షల దాకా ఖర్చు పెట్టేశాను మందుకి. బాగానే ఖర్చు పెట్టావు. బాగా ఖర్చు పెట్టండి. ఏరా, నీకు ఎంతమంది పిల్లలు రా?
నాకు 2 పిల్లలు రా. ఒకడేమో ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఆహా. ఇంకొకడేమో 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఆ. ఇంటర్లోకి వెళ్తాడు ఇప్పుడు. బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నారు రా. మన వాళ్ళు అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు రా. మీ అమ్మా నాన్న? వాళ్ళు కూడా బాగున్నారు. మీ అబ్బాయి ఎక్కడరా? కాలేజ్కి వెళ్ళాడా? వెళ్ళాడు రా. బాగా చదువుతాడు, బాగా బ్రిలియంట్, ఏ అలవాటు లేదు. ఇప్పుడు కుర్రోళ్ళు ఎలా ఉన్నారు? భయంకరంగా ఉన్నారు, చూస్తున్నాం కదా. ఎక్కడ పెడితే అక్కడ యాక్సిడెంట్లు, పెద్ద ఆవిడి, అమ్మాయిలు, మందు, సిగరెట్. మా ఊడికి అలాంటి అలవాట్లు ఏం లేవు. బాగా పెంచావు అనమాట. చాలా బాగా. బావా నువ్వు ఉండగా మందుకు లోట్లేదు బా. ఐ లవ్ యూ బావా. ఆహా, మీకెంత కావాలని అంత ఆగండి రా. నువ్వు ఉండగా మాకు లోటు లేదు కదా బావా. బావా మీ డాడీ ఎప్పుడు వెళ్తున్నారు బావా? వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ క్లాసులు ఎగ్గొడతాం కదా ఎక్కడైనా. ఇప్పుడు బావ మా చెల్లి నీకే పెళ్లి చేస్తాను బావా. క్లాసులో తాగాలి బావా. సినిమాకి వెళ్దాం బావా. తాగరా? వద్దు తాగుబే. వద్దన్నా తాగట్లేదు. రే నువ్వు తాగరా. రే నువ్వు కాల్చి కాల్చరా. రే తాగరా. నాకు వద్దురా, నేను ఇంకే తాగుతాను రా. ఓకేరా. రే రండి రా, ఇంటికి వెళ్దాం, లేట్ అయిపోతుంది. వాళ్ళకి ఇప్పుడే కదా మొదలెట్టాం సీటింగ్. రామేంద్ర, అన్నా ఇంటి దగ్గర చూస్తూ ఉండు. అలాగే అన్నా, నువ్వు అంతగా చెప్పాలేంటి, నేను చూసుకుంటానుగా. హలో శాంతి, ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్కి వచ్చింది, కొంతసేపట్లో మూవ్ అవుద్ది. ఓకే, జాగ్రత్త, బాబుని జాగ్రత్తగా చూసుకో. ఏడోకు శాంతి, ఉంటాను, జాగ్రత్త. ఓకే బాయ్. అవినాష్, ఇలా రామ్మా. చెప్పండి డాడీ. బాగా చదువుకోవాలి. సరే డాడీ, బాగా చదువుకుంటా. డబ్బులైనా కావాలంటే కనుక ఫోన్ చేయి, పంపిస్తాను. ఓకే. అమ్మని జాగ్రత్తగా చూసుకో. 1000 రూపాయలు ఇమ్మని చెప్పాను రోజుకి, పాకెట్ మనీ తీసుకో.
ఓకే సరే డాడీ. స్పీడ్గా బండి నడపొద్దు, సరే సరేనా? ఓకే సాయంత్రం అయినప్పుడు ఇంటికి వచ్చి. సరే ఓకే డాడీ. బాయ్ బాయ్ డాడీ. బాయ్ బాయ్ డాడీ. బావా వస్తున్నారు చూడు. మొన్న వాళ్ళ చెల్లికి లైన్ వస్తే ఆపి నాకు వార్నింగ్ ఇచ్చాడు బావాడు. వాడి పని చూడాలి. ఆపండ్రా వాడిని. నడండ్రా. ఆపండ్రా పట్టుకోరా. ఊరుకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆపండ్రా. ఏ ఆగరా. ఏంట్రా మొన్న ఎక్స్ట్రా చేసావు కదా. ఇప్పుడు చేయరా ఎక్స్ట్రాలు. ఈరోజు నీ పని అయిపోయిందిరా. ఎరా మొన్న మా ఊరికి వార్నింగ్ ఇచ్చావంట కదరా, దిగరా బండి. ఎప్పుడైనా మా ఊడి జోలికి వచ్చి నరికేస్తా. ఎరా రాజా, సెంటర్కి వెళ్ళొద్దాం రారా. రేపు ఎగ్జామ్ ఉంది కదరా, చదువుకుంటున్నాను రా. 2 నిమిషాలు వచ్చేద్దాం. రావాలంటావా? ఆ, సరే వస్తున్నాను. ఎక్కడికి వెళ్దాం రాజా? సెంటర్కి వెళ్ళి దొమ్మేసేద్దాం రా. త్వరగా వచ్చేద్దామా? వచ్చేద్దాం మీకు. రెండు బీర్లు. కూలింగ్ తగ్గిపోతుంది. తీ బావా, త్వరగా తాగేసి. మీ చెల్లికి మెసేజ్ పెడుతున్నాను. నోట్ యాక్షన్. బావా ఇది కూడా ఓపెన్ చేయి. నువ్వు కేక బావా. తీసుకో బావా. బాగుంది బావా.
బావా మీ నాన్న ఎలా ఉన్నాడురా? మా నాన్న బాగానే ఉన్నారా. ఇప్పుడే ఫోన్ చేశారు, ఇప్పుడే మాట్లాడొచ్చాం. మా డాడీ అంటే చాలా ఇష్టం బావా. మా డాడీ చాలా మంచోడు. ఐ లవ్ యూ డాడీ. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావు? ఏంటి నిద్ర పట్టట్లేదా? వస్తున్నాను. ఐఎమ్ సారీ.
తండ్రి వస్తున్నాడా? డేవిడ్ రాజుకి ఫోన్ చేశాను, వీసా అయిపోయిందట, రెన్యూలకు పంపించారు. వారు రావడానికి 10 రోజులు పట్టొచ్చు. వచ్చే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ తండ్రి పరిస్థితి బాగోలేదు, బాగా దుఃఖిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూస్తే తల్లి పరిస్థితి అసలు బాగోలేదు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. తండ్రి ఏమో నా కొడుకును చూసుకోవాలి, ఎన్ని రోజులైనా ఉంచనంటున్నాడు. మరి తల్లి పరిస్థితి అసలు బాగోలేదు. పరిస్థితి ఏం చేయాలో ఏంటో అర్థం కావడం లేదు. ఏం చేద్దాం? బాడీ అన్ని రోజులు ఉంచడం కుదరదు కదా. అసలు అన్ని రోజు ఉంచడం కుదరదు. అందులో పోస్ట్ మార్టం చేసిన బాడీ ఉంచకూడదు. అవును, తండ్రి మొన్ననే కదా వచ్చి వెళ్ళాడు. అవును. కనుక సమాధి ఏర్పాట్లు చేయండి. బ్రదర్ డేవిడ్ రాజు, బాధపడకు. ఎవరు మాత్రం ఏం చేయగలరు? అది మన చేతిలో లేదు. అది మనం చేసుకున్న పొరపాటే. దేవుడు మాకు అన్యాయం చేశాడు. నేను ఏ పాపం చేశాను? నాకెందుకంత శిక్ష వేశాడు? ఒక్కగానో కొడుకు. దేవుడు నా కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. దేవుడికి నేనేం అన్యాయం చేశాను? దేవుడు లేడండి. దేవుడు ఉంటే అది జరిగేదా? బ్రదర్, ఇది దేవుని సంకల్పం కాదు. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. ఇది మనం చేసుకున్న నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. అనేక అనర్థాలు జరుగుతుంటాయి మనం చేసుకున్న నిర్లక్ష్యాన్ని బట్టి. అందుకు దేవుణ్ణి దూషించకూడదు మనం. అది మంచిది కాదు. దేవుడు మనకు 100 సంవత్సరాల పైనే ఆయుష్ ఇచ్చాడు. అది మనం జాగ్రత్తగా కాపాడుకునే అవసరత మనకుంది. మనం వ్యసనాలకి బానిసలం అయిపోయినప్పుడు, మనం దేవునిలో లేనప్పుడు సైతాను జరిపే క్రియలే ఇవి. నువ్వు బాధపడకు బ్రదర్. నువ్వు దేవునిలోనికి రా, దేవుని నమ్ముకో, నీకంతా మంచి జరుగుతుంది. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి
అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని. నేను త్రాగుబోతుని, నా తప్పులను క్షమించి తండ్రి. నా పాపములన్నిటినీ కడిగి నన్ను పరిశుద్ధిని చేయి ప్రభువా. బాబు, తల్లిదండ్రులు ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? ఎందుకా మిమ్మల్ని కనిపించింది? ఈరోజు కోసమా? మిమ్మల్ని చదివించేది మేము పడిన కష్టాలు మీరు పడకూడదని. మీ బ్రతుకులు సుఖ సంతోషాలతో ఉంటాయనే కదా. అంతేగాని మీ సరదల కోసం, తాగుడు కోసం బానిసలై బాబు మీ తల్లిదండ్రులు ఇంత బాధ పెడతారా? ఇప్పటికైనా మారండి, మీ జీవితాలను బాగు చేసుకోండి, వ్యసనాలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు సంతోషం ఇవ్వండి. వెళ్ళండి, బాగా చదువుకోండి. అలాగే అంకుల్, అలాగే బాగా చదువుకుంటాం అంకుల్. మా తల్లిదండ్రుల మాట మేము వింటాం. బయట స్లోగా నడతాం అంకుల్. ఓకే. రండి పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి పాస్టర్ గారు. బ్రదర్, మీలో ఏదో మార్పు కనపడుతుంది. అవును పాస్టర్ గారు, నేను మారాను. దేవుడు నన్ను మార్చాడు. నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. బ్రదర్, మీరు రోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోండి. దేవుడు తప్పనిసరిగా మీ అవసరాలు తీరుస్తాడు. నా కొడుకు చనిపోవడంతో నా భార్య మంచాన పడింది. నా ఒక్కగానో కొడుకు గర్భశాఖను మిగిల్చి వెళ్ళిపోయాడు. బ్రదర్, నీవు దేవునిలోకి వచ్చావు. అవును. చిత్తశుద్ధితో దేవుణ్ణి అడుగు. మరలా నీ భార్యని బాగు చేసి నీకు మరలా సంతానం ఇస్తాడు. బ్రదర్,
నీవు రోజు దేవుని మొరపెట్టుకో, నీకంతా మంచే జరుగుతుంది. మరి నేను వెళ్ళొస్తాను బ్రదర్. అలాగేనండి. ఏంటి బ్రదర్ కంగారు పడుతున్నావు? పాస్టర్ గారు, మీరు చెప్పినట్టే దేవుడు నా మొరాలకించాడు. ఇప్పుడు నా భార్యకి డెలివరీ టైం. కంగారు పడుకున్న బ్రదర్, మీ భార్యకు సులువైన డెలివరీ ప్రేయర్ చేయండి. తప్పనిసరిగా. కంగ్రాట్స్ అండి, మీకు అమ్మాయి పుట్టింది. తల్లి బిడ్డ క్షేమం.